కాంగ్రెస్ ప్రభుత్వము తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 2 సంవత్సరాలైంది. అన్ని రంగాల్లో కూడా విఫలం చెందింది. ప్రజలకు సంక్షేమాన్ని మరిచింది. ప్రజా సంక్షేమాన్ని మరిచింది. అభివృద్ధిని మరిచింది. ఇవాళ కమిషన్లకు కక్కుర్తిపడే పరిస్థితి ఉన్నది. ఇవాళ కబ్జాలకు, స్కామ్లకి నిలయంగా ఆలవాలంగా కాంగ్రెస్ పాలన సాగుతా ఉన్నది. కబ్జాలు, కమిషన్లు, మరి స్కామ్లు, ఇది కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఇవి చేస్తుందని ప్రజలు వాళ్ళు అనుకుంటారు. 2 ఇయర్స్ సెలబ్రేషన్స్ అని గొప్పగా చేసుకుంటున్నారు. అసలు ఏమన్నా అభివృద్ధిలోకి వచ్చిందంటారా అసలు తెలంగాణ రాష్ట్రం గాని? నవ్వుతారు ప్రజలు నవ్వుతున్నారు. ఏ రంగంలో విజయం సాధించిండ్రని? 2 ఏళ్లలో మీరు సాధించింది ఒక్కటి, మేము ఇది 100% ఈ పని మేము చేయగలిగినాం, దీనివల్ల ప్రజలకు మేలు కలిగిందని ఒక పని గురించి చెప్పని విజయోత్సవాలు చేసుకోండి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టగలిగితే విజయోత్సవాలు చేసుకోండి. ఫీజు బకాయిలు చెల్లించగలిగితే విజయోత్సవాలు చేసుకోండి. రైతులను ముంచకుండా, మోసగించకుండా రైతు బంధు ఇవ్వగలిగితే విజయోత్సవాలు చేసుకోండి. మీరు ఇస్తానన్నటువంటి బోనస్ ముంచకుండా రైతులకు ఇవ్వగలిగితే విజయోత్సవాలు చేసుకోండి. మక్కలు కొనుగోలు చేస్తారు, వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వరు. ఉద్యోగులు మరి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చేసి విజయోత్సవాలు చేసుకోండి. మీరు హామీల సంగతి తర్వాత, బాకీల సంగతి ముందు చూడండి. ప్రజలకు వాళ్ళకి రావాల్సినటువంటి, వాళ్ళకి చెందాల్సినటువంటి బాకీలు, మీరు ఇవ్వాల్సినటువంటి బాకీ ఎంత బాకీ పడ్డారు, ఆ బాకీలు చెల్లించిన తర్వాత విజయోత్సవాలు చేసుకోండి. మధ్యాహ్న భోజన కార్మికులు, నెలకు 3,000 ఇచ్చేటువంటి కార్మికులు, మహిళలు, వాళ్ళు బాధపడాలన్నా, వాళ్ళు ధర్నాలు చేయాలన్నా? ఉద్యోగులకు ఫస్ట్ నాడు జీతం ఇస్తున్నాను గొప్పలు నరుక్కునే నీవు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఇట్లాంటి చిన్న చితుక 3,000 తీసుకునేటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ ఇయ్యవు. 6 నెలల దాకా ఆశాలకు ఇయ్యవు, అంగన్వాడీలకు ఇయ్యవు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇయ్యవు. ఎంత ఏ రంగానికి ఇస్తున్నావు నువ్వు? ఎంతమందికి నువ్వు ఫస్ట్ నాడు జీతం ఇవ్వగలుగుతున్నావు? ఏ ఉద్యోగికి ఇవ్వగలుగుతున్నావు? ఏమన్నంటే నన్ను కోసుకొని తింటారా అంటావు, 100,000 కోట్లు ఇట్లా ఖర్చు పెడతావు. ప్రస్తుతంలో ఈ 2 ఏళ్ళు నువ్వేం చేసినావు, ఇంకా 3 ఏళ్ళు నువ్వేం చేయగలుగుతావు? ఇది కదా ప్రజలకు కావాలి.